ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో నరకానికి నకల్లుగా రహదారులు మారిపోయాయి. నియోజకవర్గ కేంద్రమైన చింతలపూడికి రావాలంటే నలువైపులా రహదారులు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. రాఘవాపురం నుంచి వచ్చినా, ఖమ్మం వైపు నుంచి వచ్చినా, టీ నర్సాపురం వైపు వెళ్లినా, జంగారెడ్డిగూడెం వెళ్లాలన్నా రోడ్డు ప్రమాదానికి లోను కాకుండా ఆ రహదారులపై ప్రయాణిస్తే వాహనదారులు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఏ గుంట ఎక్కడుందో తెలుసుకుంటే ఓకే, అది తెలియని కొత్తవారైతే ఆ రోజే డే ఆఫ్ డెత్ రాసుకోవాల్సిందే. ప్రమాదాలకు నిలయంగా మారిన చింతలపూడి రోడ్లపై మరింత సమాచారం చింతలపూడి నియోజకవర్గం రేచర్ల ప్రాంతం నుంచి ఐ న్యూస్ ప్రతినిధి భార్గవ్ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. ఏడాది పాలన పూర్తయింది. గత సంక్రాంతి కల్లా కూడా రోడ్లన్నీ కూడా వేస్తామని, గుంతలు పూడుస్తామని చెప్పింది. మరి ప్రస్తుతం చింతలపూడి నియోజకవర్గం, ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి చింతలపూడి నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ జిల్లా కేంద్రమైనటువంటి చింతలపూడికి సంబంధించి ఇక్కడ ప్రతి రోడ్డు కూడా ఎంత దారుణంగా ఉందంటే మనం చూస్తున్నాం కదా. వచ్చేటువంటి వాహనదారులు కానీ వారందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం వాహనదారులందరూ కూడా ఇక్కడ ఆగిన పరిస్థితులు కూడా ఉన్నాయి. చెప్పండి, ఎలా ఉన్నాయి మీ చింతలపూడికి రావాలంటే రోడ్లన్నీ ఎలా ఉన్నాయి? ఇక్కడ ఏ ఊరు మీది? మా చింతలపూడి. ఎలా ఉన్నాయి రోడ్లు? ఎలా ఉన్నాయి? ఇక్కడ బాగోలేదండి. అంతకు ముందు నుంచి కూడా గతంలో రోడ్లు బాగాలేదంటున్నారు. ఈ ఏడాది వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చాక రోడ్లను వేసిందా లేదా? ఇప్పుడు ప్రస్తుతానికి ఏమీ వేయలేదండి. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఎలా ఉంది రోడ్డు పరిస్థితి? ఇక్కడ ఎర్రగొండపల్లి దాకా ఇబ్బంది ఉంటుంది. మీది ఎక్కడ? మీదే ఊరు అండి? ఎలా ఉంది? సుబ్బారెడ్డిగూడెం అండి. చెట్టువారిగూడెం పంచాయతీ, వెంకటపురం పంచాయతీ, సుబ్బారెడ్డిగూడెం. మా రోడ్డు అసలు పోసిన వాళ్ళు లేరని అలా రోడ్డు వెళ్ళే పని లేదండి. ఈ రోడ్డు ఈ ఎర్రంపల్లి రోడ్డుకి మేము ఏదో పట్టణంకి వెళ్తున్నామండి. అన్నీ గోతులే. ఆ గోతుల్లో మేము కింద పడతాం, ఏమని చేస్తామో తెలియదండి. అది అలా బండి మహిళలు కూడా బండి మీద అక్కడ పెట్టేసి నడిచి వెళ్తున్నామండి. మీకు అది సార్ చాలా మహిళలు పిల్లలు కూడా అందరూ ఇటు వెళ్తున్నారు. ఆర్టీసీ బస్సులు కూడా ఇటు వెళ్తాయి, ఆటోలు ఇటు వెళ్తున్నాయండి. ఆల్రెడీ ఇటుకి వెళ్తున్నాయి, అటుకి వెళ్తున్నాయండి. కొన్ని వెళ్తున్నాయి, కొన్ని వెళ్ళలేదండి సార్. అది రోడ్ల పరిస్థితి ఎలా ఉందండి? మీ గ్రామం ఎక్కడ? లేదు సార్, మరీ దారుణంగా ఉందండి. మరీ అధ్వానంగా ఉందండి. ఎంత అధ్వానం అంటే ఇక అది చెప్పుకునేది కాదండి. ఎవరికి చెప్పుకునే పరిస్థితి కూడా కాదు. ఎవరు మా చెప్తే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా మా మాట పట్టించుకునే నాదుడు వెళ్ళాడు అక్కడ. ఇక్కడ చింతలపూడి అంటే మొత్తం మెట్ట ప్రాంతం అంతా కూడా కేంద్రం అని చెప్తూ ఉంటారు. నియోజకవర్గానికి కూడా హెడ్ క్వార్టర్ ఇది. మరి ఏంటి ఇక్కడ ఎవరు పట్టించుకున్నారు? ఎమ్మెల్యే ఏం చెప్తున్నారు? అసలు సమాధానం లేదండి ఆయన. ఇది ఒకటే కాదు సార్, ఇక్కడ ఇటు చింతలపూడి గురుపట్లగూడు రోడ్డు కూడా చాలా అధ్వానంగా ఉందండి. చింతలపూడి ఇటు రాఘవాపురం, వెలగలపల్లి అడ్డ రోడ్, అది మొగజాన్ ఫ్యాక్టరీ ఉంది కదండి. మొగజాన్ ఫ్యాక్టరీ నుంచి చింతలపూడి వరకు కూడా చాలా అధ్వానం అండి. చాలా దరిద్రంగా ఉందండి. చాలా దరిద్రమైన పరిస్థితి అండి. ఎందుకంటే బస్సు వాడు కూడా అక్కడ ఆపి ఆ వాటర్ నిలిచిపోయిన తర్వాత ఆ వాటర్ కూడా ఆపేసి ఆ వాటర్ వెళ్ళిన తర్వాత బస్సు పోనొస్తారండి. అంత ఇదైపోతుంది. అంటే ఎమర్జెన్సీ, ఇప్పుడు మాకు ఎమర్జెన్సీ అంటే మా నాన్నగారే ఉన్నారు. మా నాన్నగారిని రేపు పొద్దున్న డయాలసిస్కి తీసుకెళ్ళాలి. అది ఇక్కడ వాళ్ళు ఇచ్చిన టైంకి మేము వెళ్ళాలండి అక్కడికి. అక్కడ లేట్ అయిపోతుంది మేము వెళ్ళేపాడికి అక్కడికి. అసలు ఈ గుంటలు చూస్తే మోకాళ్ళ లోతు గుంటలు కూడా మధ్యలో ఉన్నాయి కదా. వర్షం వస్తే అసలు అక్కడ పరిస్థితి అదేనండి. బస్సు ఆపేస్తున్నారు అక్కడ. బస్సు ఆపేసి అది మొత్తం వాటర్ మొత్తం ఇదైన తర్వాత క్లియర్ అయిన తర్వాత అప్పుడు వెళ్తున్నారండి బస్సు. అప్పుడు మేము 12 గంటలకు వెళ్ళే టైంకి మేము వచ్చేపాటికి 3 అవుతుందండి. మేము వెళ్ళేపాటికి 3 అవుతుందండి. 3 to 7 అంటే మాకు 4 గంటల్లో డయాలసిస్ అండి. డయాలసిస్కి మేము మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ రావాలంటే మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది సార్. అలా ఉన్నాయండి. అంత దారుణంగా ఉన్నాయండి. ఆ రోడ్లు మటుకు అంత దారుణంగా ఉన్నాయండి. మీరు చెప్పండి, ఎక్కడ మీ ఊరు? ఎలాగా అసలు ఏంటి? ఎక్కడెక్కడ రోడ్లు బాగాలేదు? ప్లేస్ చింతలపూడి అండి. నేను ఏలూరులో నివాసం ఉంటున్నాను పిల్లల చదువుల కోసం. కాకపోతే ఏంటి సార్, నేను ఇవాళ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చాను సార్. అయితే వచ్చే రూట్లో ఎర్రగంట అడ్డ రోడ్డు, పాతిమాపురం అడ్డ రోడ్డు అవతాల నుంచి మొక్కజొన్న ఫ్యాక్టరీ కాడు నుంచి కూడా మా మిస్సెస్ కూడా వెనకాల కూర్చోబెట్టే కింద పడిపోయే పరిస్థితి వచ్చిందండి. ఎక్కడ పెద్ద గొయ్యి ఉందో ఎక్కడ చిన్న గొయ్యి ఉందో కూడా తెలియని పరిస్థితి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను వెళ్తున్న జర్నీలో ఇంత పెద్ద గొయ్యి ఉంది, రేపు వర్షం పడితే ఇది నిండిపోద్ది. బస్సు, ఆర్టీసీ బస్సు కానీ లేదంటే అంబులెన్స్ కానీ ఏది ఎలాగెళ్తుందో కూడా తెలియదు సార్. ఒకవేళ ఎర్రగంటపల్లిలో ఎమర్జెన్సీ డెలివరీ గార్డు ఉంటుంది, ఇది పేషెంట్ డెలివరీ అయ్యే పేషెంట్ నుండి ఈ రోడ్లో నుంచి తీసుకెళ్తే ఇమీడియట్లీగా ఎంతో ప్రాబ్లం వస్తుంది. అది ఆడ మనుషుల గురించి మనం మాట్లాడలేము. అయితే దయచేసి ఏంటంటే మహిళల గురించి కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే మహిళలు కింద పడిపోయారు, వాళ్ళకి ఏం జరిగిద్ది ఏంటో మనం చెప్పలేము. అది జెంట్స్ ఉన్నాం, కింద పడిపోతాం, దులుపుకుంటాం, వెళ్ళిపోతాం. అలా కాకుండా మహిళల గురించి ఆలోచించండి, ప్లస్ అది ఆలోచించండి. ఒక గవర్నమెంట్కి ఒక్కటే సందేశం నేను చెప్పగలుగుతున్నానండి, ఈ రోడ్లు మీరు పూర్తిగా సీసీ రోడ్లు వేసేసి నేను చెప్పను, ఇట్లాంటి భయంకరమైన గోతులు లేకుండా, అవకతవకలు లేకుండా ప్రయాణంలో సాఫీగా సాగేటట్టు చేయండి.
ఆర్టీసీ బస్సు కనుక ఒక బోల్తా పడిందంటే దగ్గర 40 మంది 50 మంది చనిపోతారు. మీరు అది భయంకరమైన యాక్సిడెంట్ చూస్తూనే ఉన్నారు. అది చూసి చేసి పెట్టండి రిక్వెస్ట్. ఇప్పుడు చింతలపూడి నుంచి సీతానగరం ప్రధాన రోడ్డు కదా ఇది. నిత్యం ఎంతమంది వేలాది మంది నిర్లక్ష్యం చేస్తున్నారండి. దీని నిర్లక్ష్యమే. ప్రాబ్లం ఏంటంటే ఎవరు అడగట్లేదు. ఎవరు అడుగుతారండి? ఎవరు అడిగితే వాళ్ళ మీదకి వస్తున్నారు. వేల మంది వెళ్తారండి. వేల మంది. ఇప్పుడు ఆర్టీసీ బస్సు వస్తుందండి. ఆర్టీసీ బస్సు వస్తుంది. ఎంతసేపు ఇక్కడ నుంచి అక్కడ జర్నీ చేయడానికి ఎంతసేపు పడుతుందండి సార్? ఆర్టీసీ బస్సు గురించి మాట్లాడిన ముందు ప్రస్తుతం వన్ వే 2 వే ఒకళ్ళు ఇద్దరు వెళ్ళే దానికి వెహికల్స్ గురించి మనం మాట్లాడటం అనేది కరెక్ట్ కాదండి. ఆర్టీసీ బస్సు అంటే 40-50 మెంబర్స్ ఉంటారు. వాళ్ళకి ఇక్కడ ఇది ఏదైనా ప్రమాదం జరిగితే గవర్నమెంట్ ఏది హామీ? మాకు ఆ హామీ కావాలి. ఆటోలో పాపం కూలి పనులు ఇక్కడ అన్ని కూలి పనులే సార్. ఆటోలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాకపోతే ఇది మేము కడుపు మండి అక్కడ నుంచి ఇక్కడ ఏలూరు నుంచి ఇక్కడ వరకు వచ్చే వరకు నాకు అంత అనిపించలేదు. ఎందుకంటే లింగపాలెం దాకా వచ్చే వరకు అంత అనిపించలేదు. కాకపోతే ఇప్పుడు బాధ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఏలూరు నుంచి అక్కడ వరకు వచ్చినంత టైం పట్టింది సార్. వాస్తవం ఏంటంటే ప్రమాదం చూసుకుంటా వస్తాం బట్టి అది మేము స్పీడ్గా వచ్చాం. ఇంకా అది గర్భిణీలు ఉంటారు, ఏం చేయాలి సార్ దాన్ని? 108 అంటే ఇక్కడ ఎంతకాలం నుంచి అసలు ఈ రోడ్లు ఎలా ఉన్నాయి ఇక్కడ చింతలపూడి ప్రాంతంలో? ఇక్కడికి వచ్చేపాటికి మనకి ఒక 5 years నుంచి కూడా ఇదే టైప్లో ఉంటున్నాయండి. అసలు మారల చాలా బాగా వస్తుంది. ఈ రోడ్లు మొత్తం చాలా అద్భుతంగా ఉన్నాయండి. వాటర్ పడితే ఎంత గొయ్యి అనేది తెలీదు. బండి మునిగిపోతే ఒక చక్రాలు మునిగిపోతే బాగా ఇబ్బందికరంగా ఉందండి. కనీసం ప్యాచ్ వర్క్ అన్నా చేస్తే కొంచెం వరకు కవర్ అవుద్ది, తర్వాత రోడ్డు పోసుకోవచ్చు. ఇప్పుడు సంక్రాంతి కల్లా ప్రతి గుంట పూర్తి చేస్తామని చెప్పి చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్పారు కదా, మరి ఇక్కడ ఎందుకు జరగలేదు? అంటే అది చేసుకుంటూ వస్తున్నారు. అది కూడా ఇక్కడ కూడా కొంచెం వెంటనే చేస్తే బాగుంటుంది. అది సార్ చూస్తున్నాం కదంటే వాహనదారులు, రైతులు ఎక్కువగా, రైతు కూలీలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం ఇది. చింతలపూడి అనేది నియోజకవర్గ కేంద్రం ఇది. ఇక్కడికి నిత్యం ఎంతో మంది ఆసుపత్రులకు కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికార కార్యకలాపాలకు నిమిత్తం కూడా వస్తూ ఉంటారు. ఏలూరు నుంచి అశ్వరావుపేట, ఖమ్మం వైపు వెళ్ళాలంటే కూడా ఇదే ప్రధాన రహదారి అని కూడా చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో ఈ రోడ్డు మనం చూసినాం కదా, చాలా దయనీయంగా ఉంది. ఇక్కడ రైతులు కానీ తమ పంటలు కోత కోసుకొని వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆటోలు చూసినాం కదా, ఒకవైపు ఒరిగిపోయి మరి ఆటోలు వస్తున్నాయి. అంటే వాహనాలు రిపేర్లు అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఎలా ఉంది రోడ్లు? ఎంతవరకు బాగాలేదు ఇక్కడ? రోడ్లు చాలా వరస్ట్గా ఉన్నాయండి. ట్రావెల్ చేయడానికి కూడా రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నామండి. చాలా అధ్వానంగా ఉన్నాయండి. చూస్తున్నారు కానీ మీరు కూడా రోడ్లు. నా వెహికల్ వెళ్ళినా కానీ వర్షం వస్తే గొయ్య నీళ్ళు కూడా తెలియట్లేదు. చాలా వెహికల్స్ పడిపోతున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఆటోలు తోలుకోవాలన్నా కానీ చాలా ఇబ్బంది పడుతున్నామండి ఈ రోడ్లలో. ఇప్పుడు ఎక్కడెక్కడ బాగాలేదు? చింతలపూడి మార్గంలో చింతలపూడి నుంచి ఇక్కడ సీతానగరం వరకు కూడా బాగాలేదండి. చాలా వరస్ట్గా ఉన్నాయి రోడ్లు. అంటే వాహనాలు గతంలో మామూలుగా 15 ఏళ్ళు 20 ఏళ్ళు గతంలో ఉండేవి. ఈ రోడ్లు వెళ్తే అసలు ఎలాంటి రిపేర్లు అని వస్తాయి? 2 సంవత్సరాలకే పాడైపోతాయండి. ఆల్రెడీ ఇప్పుడు నేను తీసుకుని 2 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలకే ఎక్కడెక్కడ రిపేర్లు దానికి ఊడిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయండి. ఈ గోతుల వల్ల గోతులో దిగితే ఏదో పగిలిపోతుందండి, తగలతం కానీ ఇరిగిపోవడం కానీ ఏదో జరుగుతున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నామండి. జనం కూడా చూసారండి, ఒకళ్ళు ఉన్నారు, ఒకళ్ళ గురించి వెళ్ళాల్సి వస్తుంది. రోడ్లు తడిచి ఎవరు ఎక్కడ కూడా ఎక్కట్లేదండి. నడువుల నొప్పులని, కాళ్ళ నొప్పులని ఏమిటో ఇదవుతున్నాయి అంటున్నారు. ఎవరు ఎక్కడ కూడా ఎక్కట్లేదండి రోడ్లలో. ఏం చేస్తామండి, దీన్ని తోలుకుంటేనే మాకు రూపం అండి, తప్పక తోలుకుంటామండి రోడ్లలో. అంత ఇదిగా ఉన్నాయండి. చూస్తే కదా, అంటే ఇటు వాహనదారులు కానీ అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామని వారి ఆవేదన చూసి అయితే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఖచ్చితంగా ఈ ఏడాది పాలన పూర్తయిందని సంబరాలు చేసుకున్నటువంటి ప్రభుత్వం ఇటువంటివి కనీసం గుంతలు మాత్రం ముందు ప్రాథమికంగా పూడ్చి ఆ తర్వాత మంచి రోడ్లు వేసేది తర్వాత చేసిన ముందు గుంతలు కనీసం పూడ్చాలనేది కూడా వీరు చెప్తున్నారు. చింతలపూడి ప్రాంతానికి సంబంధించి ఎర్రగుంటపల్లి రావడానికి కానీ, అటు సీతానగరం వెళ్ళడానికి కానీ, అలాగే లింగపాలెం నుంచి వస్తుంటే చింతలపూడి మార్గంలో మధ్యంలో కానీ, అలాగే రాఘవాపురం వైపు వెళ్తుంటే, అలాగే జంగారెడ్డిగూడెం మెట్ట ప్రాంతానికి ప్రధాన కేంద్రం. జంగారెడ్డిగూడెం ఊరికి రావాలంటేనే అందరూ భయపడుతున్నటువంటి పరిస్థితి. నలువైపుల నుంచి ఏ రోడ్డు చూసినా దారుణంగా ఉన్నాయనేది వాహనదారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్ల మీద రావాలంటే వర్షం వస్తే ఏ గుంట ఎక్కడుందో తెలియక ప్రమాదాలకు గురవుతున్నామని కూడా వాహనదారులు స్వయంగా చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మేల్కొనాలి ప్రభుత్వం, తక్షణమే ఈ గుంతలన్నీ కూడా పూడ్చివేయాలనేది కూడా ఈరోజు ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ, చింతలపూడి నియోజకవర్గం నుంచి.